దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును కాక. మరి ఒకసారి మీ మధ్యలోనికి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ మధ్యలోనికి రావడం ఎంతో సంతోషకరమైన విషయం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఈరోజు ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకున్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని చదువుకున్నప్పుడు ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మదేవా, మీరే మాకు నాయన బోధించమని ప్రార్థిస్తున్నాము. సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మాటలను వినుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి గృహములో మీ సన్నిధించండి. నాయన ఈ యొక్క వాక్యానుసారంగా మేము జీవించుటకు మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారి జననం గురించి ప్రపంచమంతా ధ్యానం చేసుకుంటున్న మరి ముఖ్యమైన సమయంలో మనము ఇప్పుడు మరి లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇందులో మొదటి 7 మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు అనేక మంది ఆ పుట్టుక సమయంలో మరి బైబిల్ గ్రంథంలో వాళ్ళ గురించి ఇక్కడ రాయబడింది. ఈ యేసు ప్రభుల వారి యొక్క వృత్తాంతం అంతా మనం చదువుతా ఉంటే ఆయన యొక్క మొదటి రాకడ ఆయన జన్మ ద్వారా జరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మరి వాక్యం ఏం చెప్తుందంటే, మరి ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడను, అతని భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతియగు తండ్రి అని, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడనని యెషయా 9:6లో యేసు ప్రభుల వారి గురించి ప్రవచనం ఎత్తినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రవచనాలు నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించారు. అయితే ఆయన జన్మించక మునుపు కన్యగు మరియ మరి యోసేపు అనే ఒక యవనస్తునికి ప్రదానం చేయబడిన కన్యక. అయితే మరి వారిరువురు మరి ఒక కుటుంబముగా ఏక శరీరముగా వాళ్ళు కలవక మునుపు మరి గాబ్రియేలు దూత దేవుని యొక్క సందేశాన్ని మరియమ్మ గారికి మరియు యోసేపు గారికి అందజేసి వారిని ఐక్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ గర్భములో ధరింపబడి ఆమె ప్రసవించేటంత వరకు యోసేపు గారు మరి తన యొక్క భార్య అయిన మరియను ఎరగలేదు అని మనం బైబిల్ ద్వారా ఖచ్చితంగా చెప్పగలం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మ పవిత్రమైన జన్మ, పరిశుద్ధాత్మ ప్రేరేపణలో జరిగిన జన్మ అని మనము వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని విషయాలు ఇక్కడ మరి జరిగినట్టుగా మనం చూస్తున్నాము. మొదటిది ఏంటంటే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. మరి ఈ రోజుల్లో కూడా చూస్తే మరి అనేక దేశాలలో మరి ప్రజలను లెక్కిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు, ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. పౌర సరఫరాల కొరకు లేకపోతే ఇంకా మరి కార్యనిర్వహణలో వారికి సహాయపడే ఇంకా ఏ పనులు వాళ్ళు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ మరి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కూడా మరి ఇటువంటి మరి జనసంఖ్య, ప్రజా సంఖ్య మరి చేసే పనిలో నిమగ్నమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ కాలంలో మరి కైసరు ఔగుస్తు వలన జరిగిన ఈ ఆజ్ఞను బట్టి మరి యోసేపు కూడా దావీదు గోత్రీకుడు, యూదా గోత్రీకుడు కాబట్టి తనకు ప్రదానం చేయబడిన మరి తన భార్యను తీసుకొని అతను
బెత్లెహేమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం, దావీదు పట్టణానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సర్వలోకమునకు ప్రజా సంఖ్య అని చెప్పబడుతుంది ఇక్కడ. అంటే లోకమంతా కూడా ఒక్కసారి లెక్కించబడింది అని వాక్యం మనకు ఇక్కడ రుజువులు చూపిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే దేవుని బిడ్డ, ఈ రోజులో కూడా ప్రపంచం అంతా ఈ లెక్క చేయడము లేకపోతే ప్రజలను లెక్కించడము అనేది చూస్తున్నాం. పూర్వకాలంలో రాజులు అనేక కారణాలను బట్టి వాళ్ళ ప్రజలను లెక్కించారు. వాళ్ళ యొక్క బలాబలాలను లెక్కించుకున్నారు. వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉందో లెక్కించుకున్నారు, ఎంత బంగారం ఉందో లెక్కించుకున్నారు. వారి యొక్క మరి ఎడమ చేతి వాటము ఉన్న మరి సైనికులు ఎంతమందో లెక్కించుకున్నారు. మరి గుర్రముల మీద వెళ్ళి యుద్ధము చేసేవారు ఎంతమందో లెక్కించుకున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ దేశంలో వాళ్ళ రాజ్యంలో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, ఇవన్నీ లెక్కలు వాళ్ళు చేస్తున్నారు. మరి మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు, కానీ మరి బైబిల్ గ్రంథంలో చరిత్రలో మనం చూసినట్లయితే మరి కొంతమంది రాజులు కొంతమంది జనములను చూసి ఆ సంఖ్యను చూసి భయపడేట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రజా సంఖ్య ఎందుకు సహాయపడదో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు మాత్రం మన వాక్యంలో చూస్తే, మరి ఒకవేళ ప్రజా సంఖ్య రాయబడ్డప్పుడు మరియమ్మ గారు మరి ప్రజా సంఖ్యలో రాయబడడానికి వెళ్ళినప్పుడు ఆమె నిండు చూలాలుగా ఉన్నది, ఆమె గర్భము ధరించి ఉన్నది. ఆ సమయంలో మరి ఆమె యొక్క భర్త పేరు అక్కడ చెప్పబడకపోతే ఆమెకు ఎంతో అవమానం కలిగేది. అందుకని యోసేపును కూడా దేవుడు వెంబడ పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఈ యొక్క ప్రజా సంఖ్య వలన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి చరిత్ర పుటల్లోకి వచ్చారు అని చెప్పడానికి మనకు ఒక నిదర్శనం, ఆధారం కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు వచ్చారని చెప్పడానికి గుర్తు ఏంటంటే, మరి చరిత్రను 2 ముక్కలుగా మరి చేయబడేట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభుల వారి లోకానికి రాకమునుపు క్రీస్తుకు పూర్వము అనే మాట మనం వాడుతున్నాము. అయితే క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించాడు కాబట్టి, మరి ప్రభు యొక్క హితవత్సరము, ప్రభు యొక్క సంవత్సరాన్ని ప్రకటించాడు కాబట్టి, ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే మరి క్రీస్తు శకములో మనం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మరి చరిత్రలో అనేక మంది రకరకాల మహానుభావులు పురుషులు ఉన్నారు, కానీ శక పురుషుడు అనేవాడు మరి క్రీస్తు ప్రభు ఒక్కడే అని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో మరి ఈ రాయబడ్డ ఈ సర్వలోక ప్రజా సంఖ్యలో మరి ఎవరికి ఏ సహాయం పడిందో మనకు అర్థం కాదు, కానీ మరి హేరోదు రాజు అనేవాడు మరి యేసు ప్రభువుని కనుగొనలేకపోయి మరి 2 సంవత్సరం నిండని పిల్లలను చంపినప్పుడు బహుశా ఈ యొక్క విశ్లేషణ, ఈ ప్రజా సంఖ్య యొక్క పట్టిక బహుశా అతనికి సహాయపడిందేమో అని మనము అనుకోవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో మరి రాజులు మరి వారి యొక్క ప్రజలను మరి లెక్కించి, వారి యొక్క సైన్యాన్ని లెక్కించి, మరి వారి యొక్క ధనాన్ని, ఆస్తులను లెక్కించి కొన్నిసార్లు దేవుని దృష్టికి పాపం చేసిన వారై వాళ్ళు పెద్ద కీడు వాళ్ళ మీదకి తెచ్చుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మరి మోషే జన్మించక మునుపు ఇశ్రాయేలీయులందరూ కూడా మరి 100 సంవత్సరములు వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. మరి యోసేపుతో పాటు తన యొక్క తండ్రి యాకోబు, తన యొక్క అన్నదమ్ములందరూ కలిసి మరి ఇశ్రాయేలీలందరూ కూడా మరి ఐగుప్తులో 70 మంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి 100 సంవత్సరాలు దాటిపోయినప్పుడు వాళ్ళు మరి అందరూ కూడా మరి సుమారుగా 6 లక్షల మందిగా అక్కడ మరి అభివృద్ధి అయినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనంలో, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఇంకా ముందుకు చదువుతూ పోతే అక్కడ ఏముందంటే, మీరు ఏలుబడి చేయుడి అని మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదాము అవ్వలని ఆశీర్వదించాడు. మరి దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడ్డవారు అని మనం గమనించాలి. ఈ ఇశ్రాయేలీలను చూసినప్పుడు ఎవరైతే ఓరచూపులు చూశారో వాళ్ళు ఏమైనా చేసి ఈ ఇశ్రాయేలులను నాశనం చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు నాశనం చేయలేకపోయారు. వాళ్ళు ఇశ్రాయేలులను శపించాలని వెళ్ళి కూడా దీవించి మరీ వచ్చారు. ఏమని చెప్పారంటే, వీళ్ళు ఎంతగా దీవించబడ్డారంటే ఏ శాపము వీళ్ళ మీద పని చేయదు అనే మాట బైబిల్లో మనం సంఖ్యాకాండంలో మనం చూస్తాము. బిలాము చెప్తున్నాడు, వీళ్ళు ఇదివరకే దీవించబడ్డారు కాబట్టి వీళ్ళని నేను శపించడని చెప్తున్నాడు. ఇంకా అతను ప్రవచనం ఎత్తి ఏమని చెప్తున్నాడంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును అని చెప్తున్నాడు. మరి సంఖ్యాకాండంలో ఏమంటున్నాడంటే 23వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మరి
ఇశ్రాయేలులో శకునం లేదు, యాకోబులో మంత్రము పనిచేయదు అని చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు దీవించబడ్డ వాళ్ళు, వీళ్ళ లోపల దేవుని యొక్క అభివృద్ధి దీవెన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాక్యంలో మరి నిర్గమకాండంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఫరో ఇశ్రాయేలులను చూసినప్పుడు, వాళ్ళు అభివృద్ధి అయ్యే విధానాన్ని చూసినప్పుడు మరి అతను ఓర్వలేకపోయినాడు. వాళ్ళ సంఖ్యను బహుశా లెక్కించి ఉంటాడు. మరి వాక్యం ఏం చెప్తుందంటే నిర్గమకాండములో 1వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ ఏముందంటే, ఇశ్రాయేలు సంతతి అన్న ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది అని ఆ రాజు ఒప్పుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే 10వ వచనం మనం చూసినట్లయితే, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఫరో రాజు ఇశ్రాయేలుల జనాన్ని చూసినప్పుడు బహుశా ఆయన సంఖ్య వేశాడేమో. ఈ యొక్క సంఖ్య మనకంటే విస్తారంగా ఉన్నది కాబట్టి మరి ఇక్కడ 9వ వచనం ఏమంటున్నాడంటే, అతడు తన జనులతో ఇట్లనను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరించకూడదు అని ఒక పన్నాగము పన్నాడు, ఒక మరి ప్లాన్ వేశాడు, ఒక కుట్ర చేశాడు. చేసి ఏమంటున్నాడంటే 11వ వచనం చూస్తే, కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామెసేసను పట్టణములను కట్టిరి. ఈ విధంగా వాళ్ళందరినీ మరి ఇశ్రాయేలులందరినీ బానిసత్వంలో నడిపిస్తున్నారు. అప్పుడు మరి ఇంకా ఏం చేశారంటే, మగ పిల్లలు పుడుతూ ఉన్నారు కాబట్టి, వీళ్ళు విస్తరిస్తున్నారు కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇశ్రాయేలీలు ఐగుప్తును వదిలి మరి అరణ్య ప్రాంతంలోనికి ఎడారిలోనికి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధ సన్నద్ధులు అని చెప్తుంది. అంటే వాళ్ళు యుద్ధము చేసే ఒక ఆయుధం కనుక చేతిలో ఉంటే బలంగా యుద్ధము చేసేవారు అని మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఫరో వారి యొక్క శరీర దారుఢ్యాన్ని చూసి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చూసి, వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయాడు. వాళ్ళందరినీ చంపాలంటే, వాళ్ళందరినీ లొంగ తీసుకోవాలంటే ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంలో మగపిల్లలు ఉండకుండా చంపాలని ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, మరి ప్రజా సంఖ్య రకరకాలుగా మరి ప్రపంచమంతా రాజులు దేవునికి వ్యతిరేకంగా చూశారు. ఇటువంటి ప్రజా సంఖ్య వేసినప్పుడే, మరి మగపిల్లలను చంపేటప్పుడే మరి మోషే పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా వాక్యములో అనేక సందర్భాలలో మరి మనుషులు వారి యొక్క బలాబలాలను మరి లెక్క వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో ఏముందంటే, ఒకసారి నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే, తనకున్న సమస్తాన్ని చూసి గర్వించాడు. ఇదంతా నా భుజబలం ద్వారా సంపాదించుకున్నాను కదా అని తన యొక్క మరి అన్ని సంస్థానాలలో ఉన్న మనుషులందరినీ చూసి అతను గర్వించాడు. తాను చేసిన కార్యాలన్నీ తానే చేశాడు అనుకొని మరి తన పైన దేవుడు అన్న విషయాన్ని మర్చిపోయి గర్వించాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను ఆయన మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడా అనే గర్వపు స్థాయికి ఆయన మరి దిగజారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి దేవుడు నెబుకద్నెజర్ రాజును ఆయన గర్వించిన వెంటనే మరి 7 కాలములు మరి అరణ్యంలోనికి పారిపోయేటట్టుగా చేశాడు. తన యొక్క స్థానాన్ని తాను కోల్పోయేటట్టుగా చేశాడు. తన యొక్క అధికారాన్ని కోల్పోయాడు. ఒక అడవి మృగంలాగా కొన్ని కాలాలు జీవించుటకు దేవుడు అతన్ని శపించినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత అతను దేవుని ఆరాధించినప్పుడు తిరిగి వెనుకకు రప్పించి పూర్వ వైభవం కంటే ఎక్కువ వైభవాన్ని రెండింతల ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ప్రజా సంఖ్య వేశారని మనం చెప్తున్నాము. ఆ సంఖ్య వెనకాల కుట్ర ఏంటో మనకు తెలియదు. కానీ మరి బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో దేవుని పిల్లలను చూసినప్పుడు వాళ్ళు ఓర్వలేక ఆ సంఖ్యను చూసినప్పుడు శపించాలనో, లేకపోతే వాళ్ళని చంపివేయాలనో, వాళ్ళ అభివృద్ధి కావాలనో, మరి అభివృద్ధి కాకూడదనో వాళ్ళ మీద మరి ఇటువంటి పన్నాగాలు పన్నట్టుగా వాక్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి దావీదు ఏం చేశాడంటే, మరి తన యొక్క మరి బలాలు తెలుసుకోవడానికి మరి తాను కూడా మరి ప్రజలను లెక్కించినట్టుగా, సైన్యాన్ని లెక్కించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాక్యంలో మనం గమనించినట్లయితే దావీదు ఈ తప్పు చేసినందుకు మరి దేవుడు దావీదును కూడా మందలించినట్టుగా మనం చూస్తున్నాం. మరి 2వ దినవృత్తాంతం గ్రంథంలో 21వ అధ్యాయంలో మొదటి 15 వచనాల్లో అతను లెక్కించినప్పుడు దేవునికి కోపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే 70,000 మంది చనిపోవాల్సి వచ్చింది. తన ప్రజలు చనిపోవాల్సి వచ్చింది. ఎవరో చేసిన సంఖ్యను బట్టి, ఎవరో వేసిన సంఖ్యను బట్టి, ఎవరి గర్వాన్ని బట్టో ఎవరికో మరి నిందలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నారు. శిష్యులతో ఏమన్నారంటే, దయ్యములు మీకు లోబడుతున్నవని మీరు గర్వించకండి, లేకపోతే మీరు సంతోషించకండి,
అన్నాడు. ఇంకేమన్నాడంటే మరి పరలోకంలో మీ పేర్లు రాయబడినవని మీరు ఆనందించండి అని చెప్పాడు. మనం ఏదో సాధించామని, ఏమో చేశామని మనం గర్వపడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే మరి మనల్ని మనం కొన్నిసార్లు మన ఆస్తిపాస్తులను చూసి గర్విస్తూ ఉంటాము. మనకున్న బంధువులను బట్టి, స్నేహితులను బట్టి మనం గర్విస్తూ ఉంటాము. నా జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది ఏమన్నారంటే, ఇతనికి మంచి స్నేహితులు ఎవరు లేరు, ఏమైనా చేయవచ్చు అన్నారు. కానీ నాకు నిజమైన స్నేహితుడు యేసు ప్రభు నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయకుండా నాకు సజీవ సాక్ష్యం ఇచ్చినట్టుగా నేను మీ మధ్యలో నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. దేవుని బిడ్డలారా, మరి మనము ఈ లోకం యొక్క మరి మనుషుల యొక్క బంధుత్వాలను బట్టి, లేకపోతే మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, వెండిని బట్టో బంగారాన్ని బట్టో, లేకపోతే మనకున్న డబ్బును బట్టో మనం గర్వించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం దేన్ని బట్టి ఆనందించాలంటే మరి పరలోక రాజ్యంలో మన పేర్లు రాయబడినవని మనము గర్వించాలి, మనము ఆనందించాలి. ఇంకా వాక్యం మనం చూస్తే మోషే ఒకసారి మరి తన యొక్క ప్రజలు పాపం చేసినందుకు మరి నిర్గమకాండంలోనే మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడి దగ్గర ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. నేను మోషే దేవుని దగ్గర ఏమని అడుగుతున్నాడంటే, ప్రభువా ఇన్ని లక్షల మంది ఉన్నారు, నువ్వు వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళని శిక్షిస్తానంటున్నావు, నాశనం చేస్తానంటున్నావు, వారిని కానానికి వెళ్ళనివని అంటున్నావు. కానీ వాళ్ళని కనుక నువ్వు క్షమించకపోతే నా పేరు నీ జీవగ్రంథం తీసివేయని చెప్తున్నాడు. పౌలు కూడా అనేక సార్లు ఈ మాటలు వాడినట్టుగా మనం చూస్తున్నాము. రోమాలో ఉన్న యూదుల గురించి, తనకి ఇశ్రాయేల్ సహోదరు గురించి, అయ్యో మీరు రక్షణ పొందకపోతే మరి నాకెంత బాధకరం అని చెప్పేసి పౌలు మరి ఇలాంటి మాటలు, ఇంచుమించుగా ఇలాంటి మాటలు మాట్లాడటం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే మరి నిర్గమకాండములో మరి మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు వారి పాపాలు క్షమిస్తే, మరి వాళ్ళ పాపాలు క్షమించావా సరే, లేకపోతే నా పేరును తుడిచిపెట్టేసే, జీవగ్రంథం నుంచి తీసివేసి అంటున్నాడు. ఎందుకు అనంటే మోషేకు మరి దేవుడి దగ్గర అందరు కూడా పరలోక రాజ్యం రావాలని ఆశపడుతున్నాడు. ఎలాగో వాళ్ళు పాపం చేశారు, మరణిస్తారు, కానీ వాళ్ళ ఆత్మలు పరలోక రాజ్యం రావాలని పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు మోషే పాత నిబంధనలు. అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. గమనించండి, పాపము చేసే వాళ్ళ పేర్లు దేవుని గ్రంథంలో నుంచి తుడిచివేసే స్వభావము దేవునికి ఉంది అని మనం గమనించాలి. రక్షణ పొందగానే, బాప్తిస్మం తీసుకోగానే మనం రక్షించబడ్డామని చెప్పేసి ఇంక ఈ రక్షణ ఉన్నందుకు ఏమైనా చేయవచ్చు, నేను నా ఇష్టమున్న మార్గాల్లో వెళ్ళవచ్చు అని మనం అనుకుంటామేమో. కానీ దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, ఎవరు పాపం చేస్తారో వాళ్ళ పేర్లు ఏం చేస్తాడంట, దేవుని గ్రంథంలో నుంచి, జీవగ్రంథం నుంచి తుడిచిపెడతా అని చెప్తుంటున్నారు. కాబట్టి ఇది ఒక కాషన్ లాగా, ఒక వార్నింగ్ లాగా మనం తీస్తున్నాం. ఈ రోజుల్లో అనేక మంది బోధ చేస్తున్నారు, నువ్వు ఒకసారి రక్షించబడ్డావు కాబట్టి ఎప్పటికీ రక్షించబడ్డవాడవే అని చెప్పుకుంటున్నారు. దేవుని బిడ్డ, నీ రక్షణ రోజు నువ్వు సార్థకం చేసుకోవాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. మనం రక్షణకు అనుగుణమైన జీవితం జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడు కూడా ఒకవైపు ప్రజాసంఖ్య వేస్తున్నాడని గమనించు. లోకము తన యొక్క బలాబలాలు పరీక్షించుకోవడానికి ప్రజాసంఖ్య వేస్తున్నది. కానీ ఇప్పుడు దేవుడు కూడా వాక్యానుసారంగా ఎవరు పాపం చేస్తున్నారో వాళ్ళ పేర్లు తుడిపే పనిలో ఉన్నాడు, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాసే పనిలో దేవుడు ఉన్నాడని వాక్యం సూచిస్తుంది. కాబట్టి మనము మోషేలాగా మన యొక్క ప్రియుల కొరకు, మన సంఘములో సభ్యుల కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు మనం ప్రార్థన చేసి వాళ్ళ పేర్లను నీ జీవగ్రంథంలో రాసుకో ప్రభువా అని మనం చెప్పాలి. దేవుడు మరి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంటున్నాడు, ఇదిగో చూడము, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకున్నాను. జీవగ్రంథంలో పేరు రాయడం మాత్రమే కాదు, నా అరచేతిలో నేను చెక్కుకున్నానని ఆ సిలువలో ఆయన పడ్డ ఆ సిలువ త్యాగాన్ని గుర్తు చేస్తున్నట్టుగా మరి వాక్యంలో గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజా సంఖ్యలో మనం ఉన్నామా? దేవుడు మనల్ని మరి లెక్కిస్తే ఆయన జనంలో మనం ఉన్నామా, లేకపోతే నరకానికి వెళ్ళే జనంలో మనం ఉన్నామా? మేకల గుంపులో మనం ఉన్నామా, లేకపోతే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన గొర్రెల గుంపులో మనం ఉన్నామా? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. అయితే వాక్యాలు మనం చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథంలో కూడా అనేక మంది మరి బలిపీఠం కింద ఆత్మలు, పరిశుద్ధుల ఆత్మలు దేవుని అడుగుతారు, ఇంకెంతకాలం ప్రభువా ఈ లోకాన్ని నువ్వు తీర్పు తీర్చట్లేదు, ఇంకెంతకాలం ప్రభువా అంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఇంకా కొంతకాలం వేచి ఉండండి. మరి సజీవుల యొక్క, పరిశుద్ధుల యొక్క, నా నామం కొరకు నిందపడే వాళ్ళు, శ్రమలు పొందే వాళ్ళు, వాళ్ళ పేర్లు మరి లెక్క పూర్తి అయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఒకవైపు ప్రజా సంఖ్య వేస్తున్నాడు, పాపము చేసేవారెవరో సంఖ్య వేసుకుంటున్నాడు, పరిశుద్ధులు ఎవరో సంఖ్య వేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యానికి
లోబడుతూ ముందుకు సాగాలని ఈ చిన్న వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాము. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దావీదు మహారాజు 139 దావీదు కీర్తన అంటున్నాడు, దేవా నా చర్యలన్నీ నీకు తెలుసు ప్రభువా, నేను కూర్చుండుట నేను లేచిన నీకు తెలుసు ప్రభువా, నా యొక్క దినములలో నియమింపబడ్డ దినములన్నీ మరి అందులో ఒకటి కూడా నెరవేర్చబడక మునిపే నా యొక్క దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, నీ గ్రంథంలో నా యొక్క చర్యలన్నీ లిఖితములాయను ప్రభువా అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దావీదు ఇంకా అనేకమైన ఇట్లాంటి మాటలు అన్నాడు. దేవా నా కన్నీరు నీ బుడ్డిలో దాచుకున్నావు, నా యొక్క సంచారం నువ్వు ఎరుగుదు, దేవుడికి నీ సంచారాలన్నీ తెలుసు, నువ్వెక్కడికి వెళ్తున్నావో తెలుసు, నువ్వెంత కన్నీరు విడుస్తున్నావో తెలుసు, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో దేవునికి తెలుసు. కాబట్టి ఇంకొక మాట అన్నాడు, మత్తయి సువార్తలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో 30 నుంచి మనం అక్కడ చదివితే అక్కడ 30 నుంచి 40 వచనాల్లో ఉన్న మాటలు మనం చూస్తే అక్కడ ఏముందంటే, మీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడినాయని చెప్తున్నాడు యేసు ప్రభు. తండ్రి దేవునికి మనం ఎంత ఇష్టం అంటే మన తల వెంట్రుకలు లెక్కిస్తాడు, మన యొక్క సంచారాలు లెక్కిస్తాడు, మన కన్నీరు లెక్కిస్తాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క మరి ప్రతి బాధ వేదన అంతా కూడా ఆయన దగ్గర లెక్క ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క దినచర్యలన్నీ మన దినములన్నీ ఆయన లెక్కిస్తున్నట్టుగా మనం వాక్యం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. ప్రజాసంఖ్య వేయబడ్డప్పుడు మరి ఇక్కడ మరి యోసేపు మరి ఎక్కడో మరి నజరేతులో ఉన్నాడు, మరి గలిలయలో నజరేతులో ఉన్నాడు. మరి నతనేలు అంటున్నాడు మరి ఫిలిప్పుతో, అక్కడ ఏమంటున్నాడంటే ఆ మాట చదువుకుందాం, మరి నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుంది అంటున్నాడు. అంటే మంచిది రాని స్థలంలో నుండి యోసేపు అక్కడ స్థిరపడినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి యేసు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో మరి 1వ అధ్యాయంలో మరి 46వ వచనంలో, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా. కాబట్టి దేవుని బిడ్డలారా, నజరేత్ అనే ప్లేస్, ఆ స్థలం అంత మంచిది కాదు. ఇశ్రాయేలుల దృష్టిలో అది శాపగ్రస్తమైన స్థలం. అక్కడ యోసేపు స్థిరపడ్డాడు. ఒక రాజుల వంశానికి చెందినవాడు, యూదా గోత్రీకుడు తగ్గించుకున్నాడు. దేవుడు అతని వెనకకి పిలుస్తున్నాడు. ఆ ప్రజా సంఖ్యలో రాయబడడానికి ఆ రాజుల వంశంలో ఉన్నవాడిని మళ్ళీ తిరిగి ఆ రాజవంశంలో ఇంకో రాజు పుట్టబోతున్నాడు, రాజులకు రాజు పుట్టబోతున్నాడు అని చెప్పడానికి పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు? ఆ నజరేతు నుండి, ఆ గలిలయ నుండి, ఆ శాపగ్రస్తమైన స్థలం నుండి యూదా ప్రాంతానికి పిలుస్తున్నాడు. దావీదు ఇంటికి పిలుస్తున్నాడు, బెత్లెహేం అనే పట్టణానికి పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని కూడా ఆ యొక్క శాపము నుండి పాపము నుండి ఆశీర్వాదం వైపుకు పిలుస్తున్నారు. చీకట్లో ఉన్న వారు గొప్ప వెలుగు చూచుతారని, మరణ ఛాయలో నివసించే వారు గొప్ప వెలుగు చూస్తారంటే ఇదే. మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి గుణాతిశయమును మరి ప్రచురము చేయ నిమిత్తము, మనలను పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనమందరం కూడా ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక బృందం, ప్రత్యేకింపబడిన జనము, దేవుని సొత్తు అని వాక్యం చెప్తుంది. 1 గ్రంథం 2వ అధ్యాయము మరి 7 నుంచి 9 వచనాలు అక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని ప్రజా సంఖ్యలో రాయబడడానికి పిలువబడుతున్నాము. ఈ ప్రజా సంఖ్యలో మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. జీవ గ్రంథంలో పేరుందా లేదా చూసుకోవాలి. దయ్యాలు లోబడుతున్నామని గర్వించదు సుమా. అనేక సార్లు ప్రార్థన కూటాలకు అనేక మంది వచ్చినప్పుడు మనం సంతోషపడుతూ ఉంటాం. అందులో ఎంతమందిని పరలోక రాజ్యానికి ఖచ్చితంగా మనం తీసుకువెళ్తున్నాము? ఆ నిశ్చయమైన పరిచర్య మనం చేస్తున్నామా? అటువంటి విశ్వాస పరిచర్య మనం చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి ఫరో వలె మరి ఇశ్రాయేలులను ఓర్వని స్థితిలో మనం ఉండకూడదు. మరి దావీదు వలె గర్వించడానికి మన సొంత బలాబలాలను మనం విశ్లేషించుకోవద్దు. కానీ నెబుకద్నెజర్ లాగా అంతా నేనే చేశానని గర్వించొద్దు. కానీ మనం ఎలా ఉండాలంటే, జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి కాబట్టి మనం ఆనందించేటట్టుగా మనం ఉండాలి. మరి యేసు ప్రభుల వారు అన్నారు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషించకండి, పరలోక రాజ్యంలో మీ పేర్లు ఉన్నాయని మీరు సంతోషించండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దీన స్థితిలో, యోసేపు రాజ కుటుంబంలో పుట్టి కూడా దీనుడుగా ఒక మరి చాలా ఎవరికి గుర్తింపు లేని చోట్లో నజరేతులో ఆయన స్థిరపడ్డాడు. కానీ దేవుడు ఆయన మళ్ళీ మరి బెత్లెహేముకు పిలిచాడు. ఈ రోజు కూడా నీవు దేవుని కుమారుడు వేయండి, దేవుని కుమార్తె వేయండి, దేవునికి దూరంగా జీవిస్తూ ఏదో వ్యసనములో బానిసత్వములో మరి నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఇంకా నేను బాగుపడే అవకాశం లేదు, ఎవరు నాకు సాయం చేసేవారు లేరు అని నువ్వు ఒక దీన స్థితిలో పడిపోయి ఉన్నావేమో. ప్రార్థన చేయడం మానేసావేమో, వాక్యం చదవడం మానేసావేమో, సాక్ష్యం చెప్పడం మానేసావేమో, దేవుని మందిరంకు తరచుగా క్రమంగా వెళ్ళి మరి అపోస్తుల బోధ ఎందును, మరి ప్రార్థన ఎందును, మరి రొట్టె విడిచటందును, సహవాసం ఎందును నువ్వు పాలు పొందడం మానివేసావేమో, సహోదరుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టావేమో. దేవుడు పిలుస్తున్నాడు, బెత్లెహేముకు పిలుస్తున్నాడు, బెత్లెహేముకు పిలుస్తున్నాడు, యూదాకు పిలుస్తున్నాడు, స్తుతికి పిలుస్తున్నాడు, ఆరాధనకి పిలుస్తున్నాడు దేవుడు నిన్ను. దేవుని బిడ్డలారా, మనము ఆయన యొక్క పిలుపుకు మనము లోబడి
ఆయన యొక్క మాటల్ని మనం విందాం. దేవుని బిడ్డలారా, ఆయన మాట మనం విన్నట్లయితే ఈ రోజు మన హృదయంలోనికి ఆయన రావాలని ఆశపడుతున్నాడు. హృదయం తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా యొక్క స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతనితో కలిసి నేను భోజనం చేస్తుందని అంటున్నాడు. దేవుని బిడ్డ, యేసయ్య నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నీ ఉద్యోగంలో ఉండాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నీ వ్యాపారంలో ఉండాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నీ సాక్ష్యంలో పరిచర్యలో ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసయ్యను తీసుకొని వెళ్ళవచ్చు. నువ్వెక్కడికి వెళ్ళినా యేసయ్య కొరకు జీవించవచ్చు. నువ్వెక్కడికి వెళ్ళినా యేసయ్య ఆత్మను కలిగి జీవించవచ్చు. అనేకులు నిన్ను చూసిన వారు బహుశా వాళ్ళకి నువ్వు బైబుల్ లాగా కనిపిస్తావేమో, దేవుని వాక్యం లాగా కనిపిస్తావేమో, సువార్త పత్రిక లాగా కనిపిస్తావేమో. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఆయన వైపుకు తిరిగినట్లయితే ఆయనను ఆశీర్వదిస్తాడని. దేవుని బిడ్డ, నీవు ఈ సమయంలో వాక్యం వింటూ ఉండగా మరి ఒక్కసారి హృదయంలో ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తే, ప్రభువా ఇదిగో నేను వచ్చేస్తున్నాను ప్రభువా, ఇక మీదట నాయన జరిగింది ఏదో జరిగింది, సరిపోయింది ప్రభువా, ఇక మీదట నేను నిన్ను సేవిస్తాను ప్రభువా, నా శేష జీవితం అంతా కూడా నేను ఘనపరుస్తాను ప్రభువా అనే మనసుతో మనము ప్రభువుని వెంబడిస్తాం. చూడుము, అరచేతుల నుంచి చెక్కుకున్నాను దేవుడు చెప్తున్నాడు. ఆ సిలువలో ప్రభు చాపిన చేతులలో మనము చెక్కబడ్డామని, మనం పొందుపరచబడ్డామని మనం జ్ఞాపకం చేసుకుని ఆ చేతులు చూసుకున్నప్పుడల్లా ఆయన నిన్ను నన్ను చూసుకుంటాడు. దేవుని బిడ్డ, ఆయనకు జీవ గ్రంథాన్ని ఆయన చూస్తున్నప్పుడల్లా నిన్ను నన్ను చూస్తుంటాడు. మన సహవాసం ఎవరితో ఉండదు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం చెప్తున్నది, అంతటా యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా ఆకాశం నుంచి ఆలకించి వాళ్ళ యొక్క మాటలు వినను అని వాక్యం చెప్తుంది. ఆయన సన్నిధిలో మరి భయభక్తులు కలిగి జీవించే వారి కొరకు ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఆయన సన్నిధిలో రాయబడి ఉన్నది అని వాక్యం అక్కడ చెప్తుంది. అప్పుడు ఉగ్రత దినమున ఆయన భూమిపై పడ్డప్పుడు మరి అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వారు నా వారయ్యుందురు, నా స్వకీయ సాంపాద్యమయ్యుందురు, తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు నేను వారి ఎడల జాలి పడదని అంటున్నాడు. దేవుని గురించి నువ్వు మాట్లాడే బిడ్డవైతే, దేవుని పిల్లలతో సహవాసం చేస్తూ ఆయన గురించి మాట్లాడుతూ ముందుకెళ్తే కూడా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు రాసుకుంటాడు. దేవునికి ఆయన యొక్క జ్ఞాపకార్థ గ్రంథం అంటే ఆయన డైరీలో నీ పేరు చూసుకొని ఆయన నిన్ను చూసి ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు. దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రజా సంఖ్య లోకస్తులు ఎన్ని వేస్తే వేయని గాక దేవుని ప్రజా సంఖ్యలో, జీవ గ్రంథపు సంఖ్యలో మనం ఉన్నామా లేదా అనే ప్రశ్న మనం వేసుకొని దేవుని యొక్క మహాకృపకు మనం పాత్రులమై పరలోక రాజ్య ప్రవేశం మనం చేయదుం గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఈరోజు ప్రభువా ప్రజా సంఖ్య వేస్తున్నట్టుగా వాక్యంలో చదివాం ప్రభువా. భూరాజులు ఏదో ఒక రకమైన ప్రజా సంఖ్య వేసుకొని వారి సొంత మరి ఉద్దేశములు వాళ్ళు నైనా నెరవేర్చుకునేటట్టుగా ప్రజా సంఖ్య వేస్తున్నారు ప్రభువా. కానీ నా ప్రభువా, నా తండ్రి, పరలోకములో మీరు కూడా ప్రజా సంఖ్య వేస్తున్నారు ప్రభువా. జీవ గ్రంథంలో పేర్లు రాస్తున్నారు. పాపం చేసిన వారి పేర్లు తుడిపి పెడతానని చెప్తున్నారు ప్రభువా. నా తండ్రి, మా పేర్లు పరలోక రాజ్యంలో నీ జీవ గ్రంథంలో రాయబట్టకు సహాయం దయచేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించటకు సహాయం దయచేయండి. ఇక్కడ ఈ యొక్క స్వరాన్ని వింటున్నా, ఈ ప్రార్థన వింటున్నా, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నా ఎవరైనా సరే ప్రభువా, వారు ఎక్కడున్నా సరే ప్రభువా, వారు ఒకవేళ నీకు దూరంగా జీవిస్తే, వారి ప్రియులలో ఎవరైనా నీకు దూరంగా జీవిస్తే, నజరేయుడైన యేసు నామంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం ప్రకారం వారి పాపాలు ఇప్పుడే యేసు నామంలో క్షమించబడును గాక. వారికి శాపములు యేసు నామంలో ఇప్పుడే తొలగించబడును గాక. ప్రతి విధమైన అపవాదిక తంత్రములు వారి జీవితంలో పనిచేస్తున్నవన్నీ కూడా ఇప్పుడే యేసు నామములో విరిచివేయబడును గాక. దేవాని అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి మీదకి వచ్చుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది యొక్క ప్రతి బంధకాల నుంచి బిడ్డలు విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కనికరించండి, కృప చూపండి ప్రభువా. నాయన మరి చీకట్లో నివసించే వారిని ప్రభువా నీ వెలుగు ప్రసరింపచేసి ప్రభువా, నాయన మరి అనేక దినముల నుంచి, సంవత్సరం నుంచి ప్రభువా అద్భుత కార్యముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని ప్రభువా కనికరించండి, వారెక్కలు తీర్చండి. ఇప్పుడే వారికి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా ప్రభువా. నా తండ్రి, వారికి విడుదల దయచేయండి ప్రభువా. మత్తయి 18, 19, 20 ప్రకారం తండ్రి, ఇద్దరు ఏకీవించి మీ నామంలో భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకమందును బంధించబడినని చెప్పిన ప్రభువా. యేసు నామములో ప్రతి విధమైన సాతాను క్రియలు ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో బంధించబడును గాక, అవి రద్దు చేయబడును గాక. యేసు నామములో పరలోకపు ఆశీర్వాదాలు ఇప్పుడే యేసు నామములో వీరి జీవితంలో విప్పబడును గాక. నా తండ్రి, ఈ ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావం, ఆరాధన మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ శక్తి నాకు నీయుమా, వాక్శక్తి దయచేయుమా. నీ శక్తి నాకు నీయుమా,
వాక్శక్తి వాక్శక్తి దయచేయుమా బలమైన గాలి వలె వీచువాడా పరిశుద్ధ అగ్ని చే కాచువాడా